తన దగ్గర నుండి రాముడు వెళ్ళిపోయిన తరువాత దశరథ మహారాజు తన పురోహితుడు అయిన వశిష్ఠ మహర్షిని పిలిపించాడు. ఆయనతో ఇలా అన్నాడు: ఓ వశిష్ఠ మహాముని, రేపే రామునికి యువరాజుగా పట్టాభిషేకం నిశ్చయించాము కదా. అందుకని మీరు రాముని మందిరానికి వెళ్ళి రాజ్యము, యశస్సు, సంపదలు కలిగేలాగా రామునితో, సీతతో ఈరోజు ఉపవాస వ్రతం చేయించండి అని అన్నాడు. దశరథుని ఆదేశానుసారం వశిష్ఠుడు రాముని మందిరానికి వెళ్ళాడు. తన మందిరానికి వచ్చిన వశిష్ఠునికి రాముడు ఎదురు వచ్చి స్వాగత సత్కారాలు చేశాడు. ఉచితాసనం మీద కూర్చోపెట్టాడు. అప్పుడు వశిష్ఠుడు రామునితో ఇలా అన్నాడు: రామా, రేపు ఉదయం నీకు యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నీ తండ్రి దశరథ మహారాజు సంకల్పించాడు. ఆ సందర్భంలో నువ్వు ఈరోజు రాత్రి నీ భార్య సీతతో సహా ఉపవాస వ్రతం చెయ్యాలి అని అన్నాడు. దానికి రాముడు సరే అన్నాడు. వశిష్ఠుడు రామునితో మరియు అలాగే సీతతో వేదోక్తంగా ఉపవాస వ్రతం చేయించాడు. రాముడు, సీత తమ గురువుగారైన వశిష్ఠ మహర్షిని యథోచితంగా పూజించారు. తరువాత వశిష్ఠ మహర్షి రాముని మందిరం నుండి వెళ్ళిపోయాడు.